హాయ్ అండి. ఇప్పుడు ఇంతకుముందే మనకు ఒక ప్రోమో వచ్చింది. ప్రోమో చూడని వాళ్ళంటే చూడండి. ఆ ప్రోమో ప్రకారం చూసినట్లయితే బిగ్ బాస్ ఏం చేసిండు, హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరినీ నామినేషన్లో పెట్టిండు. ఒక ఫ్లోరాను రామ్ రాథోడ్ తప్ప. రామ్ రాథోడ్ ఆల్రెడీ క్యాప్టెన్ కాబట్టి ఆయన నామినేషన్లోకి రాడు. ఫ్లోరా ఆల్రెడీ 2 వారాలు ఆమె డైరెక్ట్ నామినేట్ అయింది కాబట్టి ఆమె లేదు, సంబంధం లేదు. మిగతా వాళ్ళందరికీ నామినేషన్లోకి వచ్చారు. అక్కడ ఒక బెడ్ పెట్టడం జరిగింది. ఆ బెడ్ పైకి అందరూ ఎక్కాలి. నామినేషన్లోకి వచ్చిన వాళ్ళందరూ దాంట్లోకి ఎక్కేసి ఇమ్యూనిటీ టాస్క్ అన్నట్టు ఇది. ఇమ్యూనిటీ అంటే కాపాడుకో. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉంటుంది, డైరెక్ట్ ఒకరికొకరు నామినేషన్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే మేము దీని క్యాపబిలిటీ అంటే నామినేషన్లకు రాకూడదు అని అనుకుంటారో వాళ్ళు బెడ్ పైన ఉండాలి. నామినేషన్లకు వీళ్ళు రావాలనుకున్న వాళ్ళను తోసేయాలి. ఏదో ఒక రీజన్ చెప్పేసి తోసేయాల్సిన టాస్క్ పెట్టడం జరిగింది. ఇలాంటి టాస్కే బిగ్ బాస్ సీజన్ 4లో జరిగింది, బిగ్ బాస్ సీజన్ 8లో జరిగింది. దాంట్లోనేమో పడవ పైన, దీంట్లోనేమో ఆటో పైన జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎవరు సేఫ్ గేమ్ ఆడిర్రు, అసలు ఎవరు నామినేషన్లకు వస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని ఒకసారి చూస్తున్నట్లయితే, నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అయితే ఇక్కడ మన ప్రోమో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సంజన గారిని తోసేయడం జరిగింది. అంటే సంజన గారిని 2 రెక్కలు అంటే 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని ఇట్లా బయటికి విసిరేయడం జరిగింది. ఎందుకు విసిరేసిరంటే సంజన గారిని వేయడానికి రీజన్స్ ఉన్నాయి. గుడ్డు పైన నామినేషన్ చేయొద్దని చెప్పిండు బిగ్ బాస్. ఓకే, అక్కడి వరకు సంజన గారికి అయితే నామినేషన్కు రీజన్స్ ఉన్నాయి చేయాలనుకుంటే మాత్రం. ఎందుకంటే ఆమె చేసిన పెంట పనులు చాలా ఉన్నాయి కాబట్టి హౌస్లో సంజన గారిని చేయడం ఓకే అనిపించింది. ఒకవేళ రీజన్ చెప్పిరా లేదా అనేది మన రివ్యూ అదేమంటారు లైవ్ చూసినాక అర్థమవుతుంది. ఒకవేళ చెప్పుంటే మాత్రం ఇయే చెప్తారు. ఎందుకంటే ఆమె చేసిన పెంట పనులు అన్నీ ఉన్నాయి కదా హౌస్లో. హౌస్ హార్మోనియం దెబ్బతిన్నది కాబట్టి ఆమెను తోసేయడం కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు తోసారు. సుమన్ శెట్టి గారిని తోయడం అనేది నాకైతే రాంగ్ అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారు ఇప్పుడు ఈ పోయిన వారంలో ఏం అక్కడ తప్పు చేసినట్టు అనిపించలేదు. ఒకవేళ పోయిన వారమే నీకు ఇమ్యూనిటీ వచ్చిందన్న, పోయిన వారం మేమే ఇమ్యూనిటీ ఇచ్చినాం కదా, ఈ వారము నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు కాబట్టి నిన్ను తోస్తున్నామన్నా అని చెప్తేనే ఏం లేదు. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, సుమన్ శెట్టికి ఇమ్యూనిటీ ఉందని చెప్తే మాత్రం ఇక్కడ పప్పులో కాలేసినట్టు. ఇమ్యూనిటీ ఉన్నది అని తోసేస్తే ఇమ్యూనిటీ తీసుకున్న వ్యక్తి ఇంకొకరు బెడ్ పైన నిలబడి ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ సుమన్ శెట్టికి ఇమ్యూనిటీ కానీ మాట్లాడితే మాత్రం తప్పు, రైటే అన్నట్టు, అంటే తప్పన్నట్టు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి బెడ్ పైన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇంకో ఇమ్యూనిటీ తీసుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తోసేయాలి. తోసేయకపోతే మాత్రం ఈ రీజన్ తప్పన్నట్టు. ఒకవేళ నీ టీమును కాపాడుకుందానికి సంజన గారు వేరే టీముకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడలేదన్నా, అక్కడ మాట్లాడుకొని స్టాండ్ తీసుకుంటే బాగుండు అని చెప్పితే మాత్రము ఆ రీజన్ ఓకే. ఎందుకంటే స్టాండ్ తీసుకోవాలి, మాట్లాడాలి, గట్టిగా వాయిస్ రివైజ్ చేయాలని చెప్పి నాగార్జున గారు చెప్పింది కాబట్టి ఆ రీజన్ పైన నామినేషన్ చేస్తే మాత్రం రైటు. లేదు ఇమ్యూనిటీ అంటే మాత్రం తప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరిని డేమన్ పవన్ను బర్ని గారు ఇద్దరు ఒకటేసారి పడిరు. మరి ఆ ప్రోమో ప్రకారం చూస్తే బర్ని గారే ముందు పడినట్టుగా అర్థమవుతుంది. మరి బర్ని ఏది మన డెమన్ పవన్ ఎందుకు తోయొచ్చు అనుకుంటానంటే, డెమన్ పవన్ 3 వారాల నుంచి కూడా ఆయన ఒక్కసారి కూడా నామినేషన్లకు రాలేదు. 2 సార్లు నువ్వే క్యాప్టెన్ అయినావు. నీకు ఇప్పుడు ఖచ్చితంగా ఇమ్యూనిటీ అవసరం లేదు. నువ్వు ఒకసారి ఏది నా ఆడియన్స్లోకి వెళ్ళి వస్తే బాగుంటుందని చెప్పేసి తోసేస్తే మాత్రం అది కరెక్టే. నెక్స్ట్ బర్ని గారిని ఎందుకు తోస్తారంటే, బర్ని గారి విషయంలో ఎక్కడ తప్పు అనేది నాకు అనిపించలేదు. కాకపోతే ఈమెను గలీజ్గా ఒక వార్డు మాట్లాడండి సిగ్గుందా అనే వార్డు మీద ఇట్లా ఏమైనా నామినేషన్ చేసిర్రా, లేకపోతే ఈ తప్పుజారి కింద పడిండా అనేది తెలియదు. ఒకవేళ చేసుంటే మాత్రం అదే విషయాలు చేసుంటే మాత్రం అంతకంటే ఎక్కువ మాట్లాడినటువంటి సంజన గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈయన మాట్లాడడం తప్పే కాబట్టి బర్ని గారు తోచేయడం అది కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఎవరు శ్రీజను తోసేయకుండా అక్కడే ఉన్నదే అని అనిపించింది నాకు. బెడ్ పైన 4 ఉన్నారు. లాస్ట్కి వచ్చరికి బెడ్ పైన ఎవరు 4? కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తర్వాత తనుజ, శ్రీజ, ఈ 4 మాత్రం బెడ్ పైన కనబడుతున్నారు. ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చిండు. ఏం ట్విస్ట్ అంటే, రామ్ రాథోడ్ క్యాప్టెన్ కాబట్టి ఒకరిని సేవ్ చేసేసి ఒకరిని నామినేషన్లోకి తీసుకురమ్మని చెప్పేసి చెప్పిండు. ఆ నలుగురిలో చెప్పినాక అక్కడ శ్రీజకు చెప్పాలంటే శ్రీజ ఈ వారం బాగా ఆడింది, పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది, తోపులాగా పోరాడింది. ఆమె పోయినసారి ఏది ఈ క్యాప్టెన్ ఏమంటారు, పోయినసారి క్యాప్టెన్ కాకుండా హౌస్ని ఏమంటారు ఆట నుంచి తొలగించడం జరిగింది కాబట్టి శ్రీజను ఓకే ఉండొచ్చు, శ్రీజ నామినేషన్లకు రాకుండా ఆమె ఉండొచ్చు అని చెప్పేసి తనుజను మాత్రం లాగిండు. తనుజను నామినేషన్లోకి లాగడం అనేది కరెక్టే. ఎందుకంటే మన సంజన గారికితోని గొడవలు చాలా జరిగినాయి. తర్వాత తను ఒక దగ్గర ఏదంటే మాటలు జారడం కూడా చేస్తుంది. మాటలు అంటే కొంచెం అగ్రెసివ్గా ఉండదని చెప్పేసి నాగార్జున కూడా చెప్పిండు. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావు అన్నిట్లో అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆ రీజన్ పైన చేయొచ్చు. పోయిన వారము ఇమ్యూనిటీ పొందింది సుమన్ శెట్టి గారు ఉన్నారు కదా, అతనితో సహా తనజ కూడా ఇమ్యూనిటీ వచ్చింది. తనజ నామినేషన్లకు రాలే పోయిన వారం. ఈ వారం నామినేషన్లకు రావాలి. పోయిన వారం మీకు ఇమ్యూనిటీ ఇచ్చింది మేమే,
కాబట్టి ఈ వారం నువ్వు నామినేషన్లకు రావాలనుకోవడం అనేది కరెక్ట్. రామ్ రాథోడ్ ఆ రీజన్ చెప్పుంటే మాత్రం కరెక్ట్ అన్నట్టు. ఇక నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని తోస్తున్నప్పుడు తనుజను కూడా తోయాలి కదా, తనుజను కూడా బెడ్ పై నుంచి తోయాలి. ఎందుకంటే తనుజకి ఇమ్యూనిటీ ఇచ్చింది వీళ్ళే కాబట్టి సుమన్ శెట్టి గారికి ఇమ్యూనిటీ ఇచ్చినామని చెప్పేసి తోసినప్పుడు తనుజను కూడా ఎందుకు తోయకుండా నలుగురు అట్లా నిలబడి ఉన్నారు అంటే కళ్యాణ్కు తనుజ కావాలి, ఇమాన్యుయల్కి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఇప్పుడు శ్రీజకు తనుజ కావాలి. ఇలా సేఫ్ గేమ్ ఆడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం లైవ్ చూసినాక చెప్తాము. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం 7 నామినేషన్లకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బిగ్ బాస్ ఒకవేళ ఇద్దరే ఉండాలి, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఎవరున్నారు? శ్రీజ ఉంది, ఇమాన్యుయల్, కళ్యాణ్, ఈ ముగ్గురు బెడ్ పైన ఉన్నారు. తనుజ ఆల్రెడీ నామినేషన్లకు వచ్చింది. ఈ ముగ్గురు ఇట్లా ఇంకా ఇద్దరే ఉండాలి, మిగతా ఇంకొకరిని ఎవరినైనా ఒకరిని నామినేషన్లకు లాగమని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా శ్రీజ నామినేషన్లకు లాగుతారని నాకు అర్థమవుతుంది. ఈ వారము శ్రీజ నామినేషన్లకు లాగితే 8 మంది నామినేషన్లకు వస్తారు. లేదు శ్రీజ నామినేషన్లకు లాగలేదనుకుంటే మాత్రము 7 నామినేషన్లకు రావడం జరుగుతుంది. అది ఎవరైనా చూసినట్లయితే ఫ్లోరా ఆల్రెడీ 2 వారాలు నామినేషన్లో ఉంది. ఆమె ఒకటి ఫ్లోరా, సంజన, సుమన్ శెట్టి, డెమన్ పవన్, రీతు చౌదరి, దివ్య నిఖిత, తనుజ 7 నామినేషన్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. మీకు ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే దాని గురించి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.